పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 90 రోజుల్లో 31,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు. ఇక డీఎస్పీ నోటిఫికేషన్ తో 11,000 టీచర్ పోస్టులు గ్రూప్ 1, 2, 3లతో పాటుగా ఇతర శాఖల్లో ఖాళీలు కలిపి దాదాపుగా ఇంకో 30,000 ఉద్యోగాలకు పోటీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది తిరగకముందే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు అవుతుంది అన్నారు. తద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకొని నిరుద్యోగ యువతకు తమ ప్రభుత్వం పట్ల విశ్వాసం కల్పించి ప్రభుత్వం ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలి అన్నదే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగులు నిరసనలు ఆందోళనలకు దిగొద్దని రేవంత్ అన్నగా వారికి అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారు. వారికి ఏమైనా సమస్యలు ఉంటే మంత్రులు అధికారులను కలిసి చర్చించాలి అని అన్నారు. వట్టినాగులపల్లిలోని తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 483 మంది ఫైర్మెన్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిన్న జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించిన సీఎం ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో నిరుద్యోగ సమస్య అత్యంత కీలకమైందని గుర్తు చేశారు. కానీ రాష్ట్రం ఏర్పాటయ్యాక 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న గత పాలకుల ప్రధాన లక్ష్యాల్లో ఈ అంశం లేకపోవడం దురదృష్టకరమన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోపే 31,000 ఉద్యోగ నియామక పత్రాలు తెలంగాణ రాష్ట్ర యువకులకు అందించామని, ఆ 31,000లో ఇక్కడ శిక్షణ పొందిన 483 మంది అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఇక కఠినమైన శిక్షణ పూర్తి చేసుకుని సమాజానికి తమ వంతు సేవలు అందించడానికి వస్తున్న వారికి అభినందనలు తెలిపారు. మీరు తీసుకుంటున్న బాధ్యత ప్రతి నెల 1వ తారీఖున వచ్చే జీతభత్యాల కోసం కాదన్న రేవంత్ రెడ్డి, జీతభత్యాల కోసం ఎవరు ప్రాణ త్యాగాలకు సిద్ధపడరని తెలియజేశారు. అగ్ని ప్రమాదాలు జరిగినా, వరదలు వచ్చినా, అనుకోని దుర్ఘటనలు జరిగినప్పుడు అందరికంటే ముందు ఉండేది అగ్నిమాపక సిబ్బంది అని కొనియాడారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, తెలంగాణలో ఉద్యోగుల భర్తీకి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నిల్మ. తెలంగాణ ఉద్యోగాలకు సంబంధించి రేవంత్ రెడ్డి నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 31,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాము. ఇది కేవలం 90 రోజుల్లో ప్రభుత్వం సాధించినటువంటి ఘనత అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక డిఎస్సి నోటిఫికేషన్ తో 11,000 టీచర్ పోస్టులు గ్రూప్ 1, 2, 3లతో పాటు ఇతర శాఖల్లో ఖాళీలు కలిపి దాదాపుగా 30,000 ఉద్యోగాలకు పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. దీంతో సంవత్సరం తిరగక ముందే 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంకా ప్రభుత్వం రాకంటే ముందు కూడా వాళ్ళు తెలంగాణలో విద్యార్థులు నిరుద్యోగులకు సంబంధించి స్పష్టమైన హామీలు ఇచ్చారు. దాంట్లో భాగంగా జాబ్ క్యాలెండర్ కి సంబంధించినటువంటి హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ జాబ్ క్యాలెండర్ ను అనుకున్న సమయంలో ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా కొనసాగుతుంది. జూలై నెలలో జాబ్ క్యాలెండర్ ఇస్తే మరొక వచ్చే జూలై టు జూలై వరకు క్యాలెండర్ నింపుతాము. అందులో ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలను ఆ సంవత్సరం ఖచ్చితంగా భర్తీ చేస్తామని కూడా చెప్పారు. ఇక విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ వాళ్ళకు ప్రభుత్వం అండగా ఉంటుంది. వాళ్ళ సమస్యలను వినడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంది. మంత్రులకు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ తమ సమస్యలను చెప్పుకోవచ్చు అని కూడా రేవంత్ రెడ్డి ఒక హామీ ఇచ్చారు. వాళ్ళందరికీ ఒక అన్నలాగా ఉంటారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నిరసన తెలపాల్సిన అవసరం లేదు. వాళ్ళ సమస్య ఏది ఉంటే ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దాన్ని వెంటనే పరిష్కరిస్తామని కూడా హామీ ఇచ్చారు. గతంలో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి విద్యార్థులు నిరుద్యోగుల నుంచి కొన్ని డిమాండ్లు వస్తే దాన్ని విద్యార్థులకు పాజిటివ్ గానే ప్రభుత్వం పరిష్కరించింది. భవిష్యత్తులో కూడా విద్యార్థులకు నిరుద్యోగులకు ఎలాంటి సమస్య ఉన్నా తాము వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చెప్పారు. వాళ్ళందరూ భవిష్యత్తు తెలంగాణ డెవలప్మెంట్ లో భాగం కావాలని, విద్యార్థులు ఎవరు ఆందోళనకు నిరసనలకు దిగకుండా చదువుకొని ప్రభుత్వం భర్తీ చేయబోతున్నటువంటి ఉద్యోగాల్లో నియామకాల్లో వాళ్ళు భాగం కావాలని విద్యార్థులకు నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.